మకర రాశి వాళ్ళకొచ్చేటప్పటికల్లా 2 ఆదాయం 8 ఖర్చుగా ఉంటుంది. అలానే 1 రాజ్యపూజ్యం, 2 అవమానంగా ఉంటుంది. మకర రాశి అంటే ఏందంటే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా మకర రాశి జాతకులవుతారు. మకర రాశి జాతకులకి ఏ విధంగా ఉండబోతుంది అనంటే సహజంగా వాళ్ళకి షష్టమ స్థానంలో గురువు ఉన్నాడు. జూన్ 2 వరకు గూడా జూన్ 1 తారీఖు వరకు గూడా అనుకూలంగా ఉండదు. జూన్ 2 తర్వాత సప్తమంలో గురువొస్తాడు. సప్తమంలో గురువు రావటం వల్ల వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఎవరైతే అబ్బాయి గాని, అమ్మాయి గాని వివాహం గురించి ఎదురు చూస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సుసంపన్నమైన కుటుంబం నుంచి అబ్బాయి గాని, అమ్మాయి గాని వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే వివాహ ప్రయత్నాలు, శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. అలానే ముందుగా జూన్ 1 తారీఖు వరకు కూడా ఆర్థిక పరంగా ఉండే సమస్యలు వెంటాడకుండా చూసుకోండి. జూన్ 2 తారీఖు నుంచి సప్తమ స్థానంలో గురువు ఉంటాడు. మకర రాశి ఏమిటంటే ఇక్కడ వ్యయాధిపతి, తృతీయాధిపతి షష్టమంలో ఉంటాడు. జూన్ 1 వరకు. తర్వాత సప్తమంలోకొస్తాడు. ఆ సప్తమంలో రాంగానే ఆదాయం బాగా పెరుగుతుంది. అంటే జూన్ 1 వరకు పొదుపుగా పాటించండి. జూన్ 2 తర్వాత అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి. చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువుంటాయి. ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ ఉంటుంది. వ్యాపారంలో కూడా నూతన ఒరవడి అలానే ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువుంటాయి. అంటే సుసంపన్నంగా ఉండటం ఒకటి, అలానే ఫైనాన్షియల్ పరంగా ఎలా గ్రోత్ చెందాలి, ఎలాంటి ప్రణాళికలు వేసుకోవాలి, ఎలాంటి ప్రణాళికల ద్వారా ఎలా డెవలప్‌మెంట్ చేయాలనే ఆలోచనలు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువుంటాయి. కాబట్టి ఇది సుపరిణామం అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత శని యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే జూలై 24 వరకు శని తృతీయ స్థానంలో ఉండటం వల్ల సోదరులతోటి అనుకూలంగా ఉండటం, అలానే తల్లి తరఫు నుంచి ఎవరైతే బంధువులు ఉంటారో వాళ్ళ యొక్క కార్యక్రమాలకి పార్టిసిపేట్ చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలానే ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంది. అన్నదమ్ముల యొక్క సఖ్యత బాగా పెరుగుతుంది. తల్లి, తండ్రి యొక్క ఏదైతే సంపాదన ఉందో వీళ్ళకొచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అక్క చెల్లెల మధ్యలో గాని, అన్నదమ్ముల మధ్యలో బాండింగ్ బాగా పెరిగే అవకాశం ఉంటుంది. లైఫ్‌ని ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి